హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. ఇవాళైతే నేను హెల్దీ రాగి పొంగనాలు చేసి చూపిస్తాను. దాంతోపాటు పచ్చి కొబ్బరి పుదీనా చట్నీ, దీని కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా వీడియో ఎండే వరకు చూడండి. బాగా రోజుల తర్వాత వీడియో పెడతాను. ఖచ్చితంగా వీడియో చూసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసేటోళ్ళు ఒక లైక్ ఇవ్వండి, కొద్దిగా కామెంట్ కూడా పెట్టండి. ఇక్కడైతే నేను 2 కప్పుల రాగి పౌడర్ తీసుకుంటాను. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తీసుకోవాలి. అప్పుడే డే అంతా మంచిగా హ్యాపీగా హుషారుగా ఉంటుంది, మంచిగా ప్రాణం. గట్లయితే మంచిగానే అనిపిస్తుంది, లేకపోతే మంచిగా అనిపించేది. పొద్దున్న నుంచి మొదలు రాత్రి వరకు బాగా వీక్గా ఉంటాం. అందుకని చెప్పి ఇక్కడ నేను 2 కప్పుల రాగి పౌడర్ తీసుకుంటాను. 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, వైట్ రవ్వ, అదైతే వేసుకుంటాను. ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు, అప్పటిదప్పుడే మంచిగా నానబెట్టుకోవచ్చు, అప్పటిదప్పుడే చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకు స్కూల్ అయితే స్టార్ట్ అవుతానే కదా, అందుకని చెప్పి మనం ఇట్లా ఇన్స్టెంట్గా చేసి పిల్లలకి ఇస్తే హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను కొత్తిమీర అయితే కట్ చేసుకున్నా, దాంతోపాటు కరివేపాకు, దాంతోపాటు పచ్చిమిర్చి. మీ పిల్లలు ఇష్టం లేకుండా తినలేదు అనుకోండి, పచ్చిమిర్చి తీసి పడేస్తారు కదా పిల్లలు, అంత టైం ఉండదు స్కూల్లో, అందుకని మీరు మిరియాల పౌడర్ వేసుకోండి. దాని తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా నిమ్మరసం వేసుకుంటాను. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా వేస్తానం కదా, కొంచెం పులుపు ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం సోడా వేస్తానం కాబట్టి పొంగడం కోసం. అంతేకాకుండా ఇక్కడ నేను పెరుగు వేసుకుంటాను. పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను మంచిగా పెరుగు అయితే గడ్డ ఉన్నది, గడ్డ పెరుగు అయితే వేసుకుంటానా. మీకు ఇష్టం ఉంటే పుల్లటి పెరుగు వేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ సోడా మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి, లేకపోతే ఈనో వేసుకోండి. గిట్లయితే వేసుకోవాలి. నిమ్మరసం, పెరుగు, బేకింగ్ సోడా, ఈ మూడిటి వల్ల మనకైతే ఇది మంచిగా స్పాంజిగా వస్తాయి, మంచిగా పొంగుతాయి, మంచిగా టేస్టీగా ఉంటాయి. అప్పటిదప్పుడే మనకు మంచిగా వస్తాయి. ఇక్కడైతే నేను బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. మీకు ఎంత పౌడర్ తీసుకున్నారో అంత క్వాంటిటీని బట్టి మీరైతే ఇక్కడ ఉప్పు, బేకింగ్ సోడా వేసుకోండి. ఇక్కడ బేకింగ్ సోడా నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. దాని తర్వాత మనం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే మంచిగా ఉంటుంది. దాంతోపాటు ఉప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల, మీకు ఎంత ఉప్పు తింటారో దాన్ని బట్టి మీరైతే ఉప్పు వేసుకోండి. దాని తర్వాత మనమైతే జీలకర్ర వేసుకుందాం. ఇందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం జీలకర్ర ఖచ్చితంగా యాడ్ చేయాలి. చూస్తారు కదా, ఇక్కడైతే నేను జీలకర్ర యాడ్ చేస్తాను. చూస్తారు కదా, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. మీకు ఇష్టం ఉంటే ఇందులో క్యారెట్ తురిమేసుకోవచ్చు, దోసకాయ తురిమేసుకోవచ్చు, దాంతోపాటు బీట్రూట్ కూడా తురిమేసుకోవచ్చు. మన హెల్తీగా వేయాలనుకుంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మనము మంచిగా పల్చటి బ్యాటర్ లెక్క కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాం. అంతలో మనము చట్నీకి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ కలుపుకొని పెట్టుకుందాం. ఒక అరగంట సేపు, 15 నిమిషాలు మనము మన చట్నీ అవన్నీ రెడీ చేసుకునే లోపు ఇదైతే మంచిగా నానుతుంది, మంచిగా వంగుతుంది కూడా. చూస్తారు కదా, గిట్లయితే రాగి మంచిగా పొంగిపోయి మన పొంగనైతే మంచిగా పొంగుకుంటా వస్తాయి. చూస్తారు కదా, ఇట్లయితే కలుపుకొని నేనైతే పక్కన పెట్టుకుంటా. చూస్తారు కదా, మొత్తం కలిపేసుకొని పక్కనైతే పెట్టుకున్నా. ఇప్పుడు మన చట్నీ కోసం ప్రిపరేషన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేసుకుంటాను, పచ్చి కొబ్బరి వేసుకుంటాను. దీని కాంబినేషన్లో పచ్చి కొబ్బరి మస్తు టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. లేదనుకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇక్కడ వెల్లుల్లి వేసుకుంటానా. పచ్చి కొబ్బరి కాంబినేషన్లో వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, పుదీనా, ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడ నేను జీలకర్ర వేసుకున్నా, వెల్లుల్లి వేసుకున్నా. దాని తర్వాత మనము తురుముకున్న పుదీనా, అంటే మనము చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాం కదా ఆకులు, అవన్నీ కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకుంటాను, ఇవి కారం ఎక్కువ లేవు. ఇలా కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మీరు కారం తినాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. ఇక నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నా. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, ఒక 2 నుంచి 3 రెమ్మల కరివేపాకు వేసుకుంటానా. దాంతోపాటు పుదీనా, ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఆ తర్వాత మనము పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుందాం. చూస్తారు కదా, గిట్టయితే కలుపుకోవాలి. మంచిగా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరితోని పొద్దున తీసుకుంటే హెయిర్కి కానీ స్కిన్కి కానీ మంచిది. పిల్లలు కూడా డైజెషన్ ఫామ్ కూడా మంచిగా తొందరగా అవుతుంది. కాబట్టి ఏది మనం పొద్దున్న లేసుడుతోనే హెల్తీగా మొదలు పెడితే పొద్దున్న నుంచి రాత్రి దాకా మనము యాక్టివ్గా ఉంటాం. చూస్తారు కదా, కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఎప్పుడు కానీ రాత్రి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మన 12 గంటల రెస్ట్ ఉంటుంది మన కడుపుకు. కాబట్టి పొద్దున్న లేచిన తర్వాత మనం తినకపోతే ఇంకెక్కువ రోగాలు వస్తాయి. అందుకని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినాలి, హెల్తీగా తినాలి. చూస్తారు కదా, పచ్చి కొబ్బరి నేను కట్ చేసుకుని అయితే వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటా. ఇందులో నేను పచ్చి శనగపప్పు వేసిన, అంటే మనము శనగపప్పు ఉంటుంది కదా, అది వేసి చల్లారి తర్వాత మిక్స్ అయితే పట్టేసుకుంటా. అంతలో పొంగనాలు వేసేసుకుంటారా. ఇక్కడ పొంగనాల మిషన్ ఉంటుంది కదా, మనమైతే ప్యాన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకున్నాం. బారువులు అయితే తీసుకొచ్చి ఇక అందులో ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా ఈ రాగి పిండి, మంచిగా పొంగిన రాగి పిండిని అయితే ఇందులో వేసుకుందాము. మీరు ఇక్కడ ఇష్టం ఉంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి.
ఈ విధంగా మనమైతే రాగి పిండితోని పొంగనైతే రెడీ చేసేసుకుందాము. సింపుల్‌గా 15-20 నిమిషాల్లో అయిపోతది. పిల్లలు ఇప్పుడు స్కూలుకి పోతారు కాబట్టి వాళ్ళకు హెల్తీగా పెట్టాలి కాబట్టి తొందరగా కావాలి, హెల్తీగా ఇయ్యాలి. మళ్ళా పిల్లలు టిఫిన్ బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొని రావాలి. ఇది మన టార్గెట్. గిట్లా చేసిర్రనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. మన కడుపు నిండినట్టు ఉంటది. ఎందుకంటే వాళ్ళు తింటేనే కదా మన కడుపు నిండుతది. అందుకని చెప్పి గిట్లయితే రెడీ చేసుకొని మీ పిల్లలకు పెట్టండి. రేపే కదా స్కూల్ స్టార్ట్. ఫుల్ డే ఉంటది కాబట్టి ఇయాల చూసిర్రు రేపు మీరు చేయండి. గిట్లయితున్నది. మనం ఫస్ట్ అయితే రాగి పిండి వేసిన తర్వాత మనం మూత పెట్టాలి. ఫస్ట్ మూత పెట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే మంచిగా గాలిన తర్వాత గప్పుడైతే మనము ఉల్టా వేయాలి, టర్న్ చేసుకోవాలి. సుత్తారు కదా మంచిగా అయితే గాలిపోయి నేను ఇక్కడ ఉల్టా ఎత్తా. ఉల్టా వేసిన తర్వాత మూత అయితే పెట్టద్దు. లేకపోతే మూత పెట్టిర్రు అనుకోండి క్రిస్పీగా రావు, మెత్తగా వస్తే పిల్లలు తినరు. కాబట్టి ఇట్లా మనము ఉల్టా అయితే వేసుకుందాం. సుత్తారు ఇవి ఎక్కువ లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే టేస్టీగా ఉంటాయి, మంచిగా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నేనైతే మంచిగా అన్నీ కూడా టర్న్ చేసుకుంటాను. రెండో వైపు కూడా మంచిగా గాలిపోయింది. గిట్లయితున్నది. ఇక్కడ మంచిగా ప్లేటింగ్ చేసుకుంటానా. ఇక్కడ మనము కొబ్బరి పుదీనా చట్నీ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే ఇచ్చేస్తా. గిట్లయితున్నది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి పొంగనాలు అయితే రెడీ అయిపోయింది విత్ కొబ్బరి పుదీనా చట్నీతోని. చూస్తారు కదా గిట్లయితుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. గట్లనే మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు ఒక బనానా కానీ, ఒక యాపిల్ కానీ, లేకపోతే బీట్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ ఇస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తోళ్ళు. ఉంటా మరి, నమస్తే.